అవునండి, మీరు చెప్పింది నిజమే. అన్ని కమెంట్స్‌కి మేము రెస్పాండ్ అవ్వకపోవచ్చు. కానీ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ విల్ డెఫినెట్లీ టేక్ స్టాండ్. ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మేము నిలబడతాం. అప్పుడు మేము వాయిస్ రేజ్ చేస్తాం. అప్పుడు మేము క్వెషన్ చేస్తాం. బికాజ్ వి ఆర్ స్టూడెంట్స్ అండ్ ఇట్స్ అవర్ ఫ్యూచర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరేం చూసి నెగిటివ్ కమెంట్స్ పెట్టారో నాకైతే తెలీదు. కానీ ద థింగ్ విచ్ ఐ హ్యావ్ ఓన్లీ మెన్షన్డ్ ఈజ్ ఓన్లీ నీట్ పేపర్ లీక్ గురించి మాత్రమే నేను మెన్షన్ చేశాను. ఎటువంటి పార్టీని కానీ, ఎటువంటి పొలిటీషియన్ని కానీ, పాలిటిక్స్ని కానీ ఇన్వాల్వ్ చేయలేదు. అండ్ అలా చేయట్లేదు అని కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే చదివే వాళ్ళు, చదివిన వాళ్ళు డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చాలామంది కష్టపడి సక్సెస్ అవ్వాలి అని చదువుకొని వేరే వేరే ఫీల్డ్స్లో వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలి, టీచర్స్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్సెట్రా అవ్వాలి అని కష్టపడి డ్రీమ్తో చదివే వాళ్ళు చాలామంది. సో వాళ్ళందరికీ మనం ఫేర్ ఆపర్చునిటీని కనుక ఇవ్వలేకపోతే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండి ఎందుకు? సో ఇంత డెమోక్రటిక్ నేషన్లో జస్ట్ అన్ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ప్రతి స్టూడెంట్కి వస్తున్నప్పుడు, సో అంత ఇంపార్టెంట్ అయిన నీట్ పేపర్ అనేది 3 ఇయర్స్గా లీక్ అవుతున్నప్పుడు ఇప్పటివరకు ఎవరు క్వశ్చన్ చేయలేదు. దాని గురించి క్వశ్చన్ చేసి వాయిస్ రేస్ చేసి మాకు జస్టిస్ కావాలి అని వచ్చిన ప్రతి స్టూడెంట్ని ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ మీద లాటరీ ఛార్జెస్ చేసి వాళ్ళని హెరాస్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్కి ఆ రైట్ లేదా? సో దాని గురించి బీయింగ్ ఏ స్టూడెంట్ ఆ పెయిన్ మాకు తెలుసు. పేపర్ లీక్ అయినప్పుడు మెరిట్స్కి డిమెరిట్స్కి డిఫరెన్స్ ఏంటి? దీని గురించి అడిగినందుకు పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేసి పాలిటిక్స్ని అంటగట్టి మాట్లాడుతున్న ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ని మీరు ఎలా పడితే అలా ట్రీట్ చేస్తున్నారు. నాకు చాలా సోషల్ ఫియర్ ఉంది. సో ఐ కాంట్ ఈవెన్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా. బికాజ్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం దాని గురించి డేర్ చేసి మాట్లాడుతున్నాను. నాలాగే కాదు, చాలామంది అనుకున్నారు. చాలామంది చాలా ఎక్స్ప్రెస్ చేయాలి ఈ ఇష్యూ గురించి, చాలా మాట్లాడాలని స్టూడెంట్స్ అనుకొని కూడా దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. బికాజ్ మీరు ఎలాగ ట్రీట్ చేస్తారు, వాళ్ళని ఎంత బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తారు ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లోని. చాలామంది ఫియర్తో బయటికి రావట్లేదు, వాళ్ళు వాయిస్ రేస్ చేయట్లేదు, వాళ్ళు స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లేదు. బట్ ఇప్పటికైనా మాట్లాడకపోతే ఇట్ వోంట్ బి ఫేర్. మేము అడగాలి, మేము క్వశ్చన్ చేయాలి, మేము ఖచ్చితంగా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాం. అలా అని ఏ పార్టీని మేము ఇన్వాల్వ్ చేయం. మాకు జస్టిస్ వచ్చే వరకు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మేము అనుకున్నట్టు అయ్యే వరకు, మౌల్డ్ అయ్యే వరకు మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇన్ని డేస్గా హంగర్ స్ట్రైక్ చేస్తున్న సోనం వాంగ్చుక్ గారు, హీఈస్ అబౌట్ టు గోనట్ డై. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఈజ్ నాట్ కమింగ్ అండ్ టేకింగ్ స్టాండ్ టువర్డ్స్ ద స్టూడెంట్స్ అండ్ టువర్డ్స్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మరి ఇంత వీక్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేయకుండా ఎట్లా ఉంటాం చెప్పండి? ఓన్లీ జస్టిస్ గురించి, ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే మేము ప్రొటెస్ట్ చేస్తాం బికాజ్ వీఆర్ స్టూడెంట్స్. మీరు ఏదో పార్టీ గురించి అని, ఏదో పాలిటిక్స్ గురించి అని నెగిటివ్ కమెంట్స్ పెట్టి మీకు అసలు ఏం అర్థం కాకుండా కూడా మీరు ఈ స్క్రిప్ట్లోకి ఎంటర్ అయిపోయి మీరేదో అనుకొని, మీరేదేదో ఇమాజిన్ చేసేసుకొని కమెంట్ సెక్షన్ నింపేసినంత మాత్రాన ఎవరికేం ఒరగదండి. ఇట్స్ జస్ట్ మేము ఎంత పెయిన్ మేము ఫేస్ చేస్తున్నాం అనే దాని గురించి మాత్రమే మేము చెప్తున్నాం. అండ్ అర్థం చేసుకోగలిగితే దట్స్ ఓకే, అదర్వైజ్ జస్ట్ షట్ అండ్ గో.